ఎగ్ చపాతీ తయారు విధానం. గోధుమ పిండి, కోడిగుడ్లు, ఉప్పు, కారం, నూనె, కొత్తిమీర. చపాతీ పిండి కలపడానికి కొంచెం ఉప్పు, కొంచెం నూనె, మనం కలుపుకోవడానికి చపాతీ పిండి కలపడానికి నీళ్ళు. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండిని ఇలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మూత పెట్టేసి 10 నిమిషాలు ఇలా నాననివ్వాలి. ఇప్పుడు ఎగ్ కర్రీకి ఎర్రగడ్డలు, టమోటా, ఎగ్, ఉప్పు, కారం, పసుపు, నూనె, కొత్తిమీర, కరివేపాకు, తిరుగుమాతకి తెల్లగడ్డలు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు బాండీలు పెట్టుకొని బాండీలు కొంచెం వేడవ్వాలి. బాండీలు వేడెక్కింది. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ బాగా వేడినప్పుడు ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు, తెల్లగడ్డ, ఆవాలు బాగా వేసాయి కదా, ఇప్పుడు ఎర్రగడ్డ వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. బాగా వేగేలాగా కొంచెం ఎర్రగా రావాలి. ఇలా ఎర్రగడ్డ కలుపుకుంటూ వేయించుకోవాలా. చూడండి, ఎర్రగడ్డలు కొంచెం బాగా మగ్గితే బాగుంటాయి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలా. చూడండి, ఎర్రగడ్డలు బాగా వేగాయి కదా, దీంట్లో ఇప్పుడు టమాటా వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమాటా, రుచికి తగ్గట్టు ఉప్పు, టమాటాను బాగా కలిపేసి చూడండి, ఎర్రగడ్డలు టమాటా బాగా కలుపుకొని ఇలా టమాటా బాగా ఉడకాలి. టమాటా ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. చూడండి, టమాటా బాగా ఉడికింది. చూడండి, టమాటా బాగా ఉడికింది కదా, ఇప్పుడు 1 స్పూన్ పసుపు, కారం మన ఇష్టం ఫ్రెండ్స్, మనకు తగ్గట్టు వేసుకుంటే రుచి తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, కారం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. టమాటా బాగా ఉడికింది. ఇప్పుడు నేను గుడ్లు కొట్టుపోసుకుంటున్నాను. చూడండి, నేను 3 గుడ్లు తీసుకొని ఇలా ముందన్నే కొట్టి గిన్నెలో పోసుకున్నాను. ఇప్పుడు టమాటాలో వేస్తున్నాను. ఇలాగా ఇంకా కొంచెం కొంచెం ఎడంగా పోసుకొని చూడండి, ఇట్లా గుడ్డు కొట్టేట్లా పోసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. తీసేసి కోడిగుడ్డు ఇలా కలుపుకోవాలి. చూడండి, నేను ఇలా కలుపుతున్నాను. ఆమెనే ఉండిచ్చిన అడుగు పెట్టుకోబద్ది. చూడండి, కోడిగుడ్డు టమాటా బాగా ఉడుకుతుంది కదా, ఇలా కలుపుకుంటూ కోడిగుడ్డు బాగా వేయించుకోవాలి. ఎగ్ చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, కోడిగుడ్డు టమాటా ఇలా పొడి పొడిగా రావాలా. కోడిగుడ్డు బాగా ఉడికింది కదా, కోడిగుడ్డు టమాటా ఇలా పొడి పొడి వచ్చినాక
ఎగ్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కూరని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, మీకు కానీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చపాతీ పిండి బాగా నానింది. ఇప్పుడు దీన్ని చపాతీ చేస్తున్నాను. ఒకసారి ఇలా కలుపుకొని చూడండి, ఇట్లా కలిపిన దానివల్ల చపాతీ పిండి బాగా మెత్తగా వస్తుంది. ఇలా చపాతీ పిండి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా రౌండ్ చేసి పెట్టిన చపాతీ పెట్టుకొని ఇప్పుడు చపాతీని రుద్దుకోవాలి. ఇప్పుడు చపాతీ కోసం పెనం పెట్టుకుంటున్నాను. పెనం బాగా వేడవ్వాలి. చూడండి, పెనం బాగా వేడైంది కదా. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న చపాతీని పెనం మీద వేసి చపాతీ ఒకవైపు బాగా కాలింది. ఇప్పుడు ఇంకోవైపు తిప్పుకొని ఇంకోవైపు కూడా కొంచెం బాగా కాలనివ్వాలి. చూడండి, ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టి ముందుగా 3 కోడిగుడ్లు తీసుకొని నేను ఒక గిన్నెలో కొట్టుకోసుకొని ఇలా కలుపుకున్నాను. చూడండి, ఇలా కోడిగుడ్లను బాగా కలుపుకొని ఇప్పుడు ఇది చపాతీ మీద పోయాలి. చూడండి, చపాతీ మీద పోసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం కారం, కోడిగుడ్డు మీద కొంచెం కారం జరుపుకొని ఇలా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని చపాతీని బాగా కాల్చుకోవాలి. చపాతీని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. సిమ్లో పెట్టి కాల్చిన దానివల్ల గుడ్డు బాగా ఉడుకుతుంది. ఒకవైపు బాగా కాలినాక ఇప్పుడు ఇంకోవైపు తిప్పుకుందాం. చూడండి, చపాతీ బాగా కాలింది. ఇప్పుడు ఇంకోవైపు కూడా కాలించి చపాతీ ప్లేట్లో తీసుకుందాం. చూడండి, చపాతీ బాగా కాలింది. ఇప్పుడు చపాతీ మీద కొంచెం కొత్తిమీర చల్లుకొని చూడండి, చపాతీ బాగా కాలింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని ప్లేట్లోకి తీసుకుంటాం. చూడండి, చపాతీ ఎగ్ కర్రీ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. చాలా బాగుంటుంది చపాతీ ఎగ్ కర్రీ.